మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో ఏండ్ల నుండి వెనుకబాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో జై తెలంగాణ జై కేటీఆర్ ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారుపేరు నీలకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండర్ అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మ బంధువై మనల చూసే అందరూ తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో దండి ధైర్యాన్నిచ్చేరా దళిత బంధు గుండె నింపరమాయ బీసీల బంధు అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానండు వచ్చింది మైనార్టీ బంధు ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల నేను నీకు రిఫరెన్స్ పంపిస్తాను. ఓకే
భార్గవ్ జాయింట్ సెక్రటరీ జిల్లా కాంగ్రెస్. ప్రజల క్షేమమే కోరేనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో కష్ట జీవుల సంధి తర్వాత భాస్కర్ గౌడ్ ఈయన కూడా మొహమ్మద్ మహమూద్ అలీ గారు మా తమ్ముడు తప్పకుండా రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఉజ్వలంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే అద్భుతమైన నాయకుడు మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సీతారాం దూరిపాల గారు. మీరు అన్నగారిని పరిచయం చేయడం మర్చిపోయినాను. అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు వాళ్ళ స్వామి అయ్యప్ప స్వామి మాలేస్తున్నారు అన్నగారు కాలేరు వెంకటేశ్వర గారు. గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యుడు సోదరుడు కోరుకంటి చంద్ర గారు. ఇప్పటిదాకా తన మాటతో షాయరీతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్న మా తమ్ముడు అబ్దుల్ ముఫ్తీ చందా గారు. వేదికపై ఆశీనులైన గౌరవనీయులు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ నిజాముద్దీన్ గారు, ఇంకా మా అర్షద్ గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను ఎవరో పేర్లు చెప్తున్నాను, మనుషులనే తిట్టుకోండి బయటకు ఇంతకు. వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన, మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడంట. ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన వారి అబ్బాయి కూడా, దాంతోపాటు వాళ్ళ మిత్ర బృందం మొత్తం నాయుడు గారు కూడా వచ్చిన పెద్దవాళ్ళందరికీ, అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్, భాస్కర్ గౌడ్, నవాజ్, ఆమెర్, ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్ కి, అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి, మా వెనకాల నిల్చొని మరి వింటున్న ఆడబిడ్డలకి, జల్దీ తొందర ఉందా పోయింది ఇంకా కనబడతలేదు. మధ్యలో కూర్చుంటే వాళ్ళకి ఇంకా కనబడుతుంది, కూర్చొని మధ్యలో గొడవ కట్టేసి నెట్టుకున్న కనబడతలేదు. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికి నమస్కారం. మీ అందరికీ ఆయన కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. పేదవాడి కడుపు కొట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళను మెడలు బట్టి దూకాల్సిన అవసరం లేదు, బట్టి బయట పారాల్సిన పని లేదు. మూసి పునరుజ్జీవం కావాలంటే కేవలం 1100 కోట్లు ఖర్చు పెడితే చాలు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? 1100 కాదు, కేసీఆర్ నిలదీసే మా సవితక్కలు ఎంతో మంది ఉన్నారు, మాకు ఆ భయం లేదు. మేము మిమ్మల్ని కోరేది ఒకటి, ఇంకా పోరాటం అయిపోలేదు, ఇప్పుడే ప్రారంభమైంది. 4 ఏళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం, ఈ రౌడీ రాజ్యం. వీళ్ళని తట్టుకోవాలా, నిలబడాలా, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా. అడగాల మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు అడగాలి. మణికొండకు వస్తే ఎందుకోసం పోయినావా అని అడగాలి, ఏది తెచ్చినావు అని అడగాలి. ఏమిటి కోసం పోయినావు, బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఏమి ఎక్కువ చేస్తాడు, దేనికోసం పోయినావు అని అడగాలి. వ్యక్తిగత స్వార్థం కోసం పోయినావా, ఏమైనా భూముల పంచాయతీలు సాల్వ్ చేసుకోవడానికి పోయినావా, ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నీకు కూడా వాళ్ళు ఇచ్చే ఎగిలి వ్యక్తుల కోసం పోయినావా, దేని కోసం పోయినావా అనే మాట స్పష్టంగా అడగాలి. ఒకవేళ అభివృద్ధి కోసం పోయినా అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అదే చెప్తా ఉన్నాడు, అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు. మాకు కొన్ని విచిత్రం అనిపిస్తాయి. ఇదే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్ చేసినాడు, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది అన్నాడు. నేను ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం, మీ ప్రకాష్ గౌడ్ కూడా అడుగుతున్నాను. 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి అభివృద్ధి కేసీఆర్ చేస్తే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోయినావు కదా, గెలిచి ఇక్కడికి అక్కడ పోయినావు కదా, మరి అంతకంటే ఒక కనీసం 1000 కోట్లు ఎక్కువ తేవాలి కదా. 9,500 కేసీఆర్ ఇస్తే అది మేకలు కొన్నట్టు ఉంటున్నది.
సారే మన సారే చల్ సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లాలల్లా కడుపులో నింపగా అన్నపూర్ణగా పథకం చూడు ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ప్రగతిలోన పరుగులెంత కారు పాలనకింకెవరు సాటి రారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో